హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అన్నపూర్ణ. ఈరోజు మన కళల రాజధాని అయిన అమరావతిని గురించిన బ్రహ్మాండమైన వీడియో మీకు చూపించబోతున్నాను. మళ్ళీ సంక్రాంతికి విజయవాడ వెళ్ళినప్పుడు మీ అందరి కోసం అమరావతి వెళ్ళి నీళ్లలో మునిగిపోయిన అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ తోడేయటం, హైకోర్టు, అన్నా క్యాంటీన్లు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అందులో జరిగిన పూజలు, సెక్రటేరియట్, నిట్ కాలేజ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, ప్రజావేదిక కూల్చేసిన బిల్డింగ్స్ అన్నీ చూసేసేద్దాం పదండి. వేల మంది కూర్చునే ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజావేదికను జేసీబీలతో కూల్చివేశారు. ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కొత్త కొత్త ఏసీ మిషన్స్, ఇంకా అన్ని రకాల ఖరీదైన వస్తువులను ఎలా స్క్రాప్ కింద పడేశారో చూడండి. ఇక మన ఆంధ్రుల కళల రాజధానిని చూసేద్దాం పదండి. ఈ పక్కన కనిపించేవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండి. ఎవరో అడిగారు అంతకుముందు. అంత గ్యారంటీగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీడ్ యాక్సెస్ రోడ్డు వైపున ఉన్న చెట్లన్నిటినీ ఈ డ్రోన్ సహాయంతో చెట్లపై నీళ్లను పిచికారీ చేసి నీళ్లు వృధా కాకుండా అమరావతిని గ్రీన్ సిటీగా చేయాలని ఈ మిషన్స్ని కొనుగోలు చేశారు. ఎంతో ఎత్తులో ఉన్న చెట్లనైనా దీని సహాయంతో నీళ్లకు అందించి గ్రీనరీని పెంచవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది 6 వే కదా? 6 వేనా? 6 వే వాకింగ్ పాత్లు కూడా ఉన్నాయి సైడ్కి. ఆ రోడ్డా? ఆ రోడ్డు అది సీడ్ యాక్సెస్ రోడ్. ఇది స్ట్రైట్ గా వెళ్ళిపోయి దేనికి వెళ్తుంది? స్ట్రైట్ గా వెళ్ళిపోతాం. గొల్లపూడి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్ అనమాట. కృష్ణా రివర్ దాటి గొల్లపూడి గుడి నుంచి రావచ్చుగా బాబు. వెంకటేశ్వర స్వామి గుడిలో గోదాదేవి కళ్యాణం జరిగి భోజనాలు అన్ని బ్రహ్మాండంగా చేశారండి. చూడండి, వీడియోలో స్టార్టింగ్లోనే ఉన్నాయి. వెస్ట్ బైపాస్ రోడ్ ఎదురుగా కనపడే పైన కనపడేది వెస్ట్ బైపాస్ రోడ్. గొల్లపూడి టు కాజా. గొల్లపూడి నుంచి కాజా వెళ్తుందా? మొత్తం టేబుల్స్ గీబుల్స్ అన్ని. ఇది సెక్రటేరియట్ రోడ్ అండి. ఇది సెక్రటేరియట్ అండి. లోపలికి వెళ్ళకూడదంట, రానివ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అండి. మళ్ళీ అప్పుడు అక్కడికి వెళ్తాను సచివాలయం. ఈ కాలేజీని ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, విట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఫ్లాట్స్, ఈ స్థలాలన్నీ ప్యూర్ గవర్నమెంటే. కోర్ క్యాపిటల్ అంటారు దీన్ని. ఇటు ఉన్న స్థలాలన్నీ గవర్నమెంట్ స్థలాలేనంట. అదిగో ఆ ఎత్తుగా కనిపించే బిల్డింగ్స్ అన్నీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కోసం కట్టించిన క్వార్టర్స్ అంటండి. కంప్లీట్ అయిపోయినాయి చాలా వరకు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్వార్టర్స్ అయ్యండి. అవి కూడా ఇవే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్. అవి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అండి. అవి కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించాయి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అంట. జడ్జెస్ బంగ్లాలని అన్నారు, కరెక్టే. జడ్జెస్ బంగ్లాలా? ఇవన్నీ జడ్జెస్ బంగ్లాలంట. సగం కట్టేసి వదిలేసి ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారనుకుంటా వర్క్. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎవరు అడిగారు, ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఇప్పుడు మన రాజధాని అయిన అమరావతిలోని హైకోర్టు దగ్గరకు వెళ్తున్నామండి. కోర్టులో మాకు స్వాతి అని క్లోజ్ ఫ్రెండ్ వర్క్ చేస్తున్నారు. ఆమె లోపలికి అంతా చూపిస్తాను రమ్మని చెప్పింది. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందండి, అదిగో కనపడేదే. ఇంకా ఓపెన్ చేయలేదు. ఎక్కడ చూసినా కానీ అన్నా క్యాంటీన్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. చూడండి, కలర్ కానీ బిల్డింగ్స్ కానీ సేమ్ టు సేమ్ అనమాట. అదిగో కోర్టు దగ్గరికి వచ్చేసాము. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఉద్యోగస్తుల వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అండి ఇది. చూసేద్దాం పదండి. అక్కడ అక్కడ కూర్చుంటా ఉన్నాను పన్నక్క. మన హైకోర్టు అంటే మనకి ఎంత ఆనందంగా ఉందో నిజంగా. వచ్చాం, ఎక్కడికి రావాలి? లోపలికి వచ్చేసాం.
మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా బాగుంది. మాకు తెలిసిన పాప, తను మా క్లోజ్ ఫ్రెండ్, హైకోర్టులో చేస్తూ ఉంటుంది. తను రమ్మంటే ఇక్కడ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారండి. అన్నీ చూసేద్దాం పదండి, మీరు కూడా చూద్దరు. కానీ కోర్టు లోపలికి వెళ్తున్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తారా? గాంధీ గారి బొమ్మను తీసారా? తీస్తున్నాను. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఆ బిల్డింగ్, అక్కడ బిల్డింగ్ ఉంది కదా. ఎంత బాగుంది. ఇది టెంపరీ హైకోర్టు, మళ్ళీ అసలు హైకోర్టు కాదు. టెంపరీ ఇది అసలు వెళ్ళడానికి అది బాగా దూరం, కొంచెం నడవడానికి లేదు. కార్లో వెళ్ళొచ్చు, కార్లో అక్కడికి వెళ్దాం. అది కూడా హైకోర్టు సంబంధించింది. కోర్ట్ హాల్స్ ఉన్నాయంట అక్కడ కూడా. హైకోర్టు లోపల అన్ని ఫ్లోర్స్ చూపించింది, పార్కింగ్ ప్లేస్, అన్ని వీడియోస్ తీశాను. ఒక పోలీస్ వచ్చి ఇది రక్షణ వ్యవస్థకు సంబంధించిందండి, ఎక్కడ పెట్టకూడదు, 350 సీసీ కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ మీ వరకు అయితే ఉంచుకోవచ్చు, ఎక్కడ పెట్టద్దు, మీకే ప్రాబ్లం వస్తుందని చెప్పాడు. అందుకే నేను లోపల తీసినవి ఏవి పెట్టడం లేదు, మిగిలినవన్నీ చూడొచ్చు మీరు. కోర్టులో అయిపోతాయి, అన్ని కింద కోర్టులో అయిపోతాయి. పేరెంట్స్ కూడా ఎప్పుడో మరీ క్రిటికల్ అయితే అప్పుడు పిలుస్తారు క్లయింట్స్. మీకు అక్కడ అది కట్టాక అక్కడ బాగుంటదేమో విశాలంగా. పెద్దది కడతామన్నాడు మరి, అది బాగుంటదేమో. ఇది అయితే అంత అడ్జస్ట్మెంట్ ఇది. మొత్తం 6 స్టోర్ బిల్డింగ్ ఒక అడ్మినిస్ట్రేషన్ కే ఉంటది, మళ్ళీ ఇంకోటి అంతా కోర్ట్ హాల్స్ ఉంటాయి, అక్కడ సెపరేట్ ఉంటుంది. హైదరాబాద్ లో. ఏది దేనికి? వర్క్ నీళ్ళు లాగడమే సరిపోతుంది అంటున్నారు, రోజు నీళ్ళు లాగడమే. అవును, అంతే. ఇంకా మన ఆయన ఆశ్రమం ఉంటది కదా, ఇంకా ఆ స్ట్రైట్ రోడ్ ఎస్ఆర్ఎం కాలేజీ కొడితే చూపిస్తుంది కదా, చూపిస్తుంది. కాలేజీలు నిట్టు అటు కూడా వెళ్ళేసి వెళ్తాం. విట్టు కాదు, విట్టు, అది విట్టు విట్టు. ఒకసారి కింద నెల వచ్చి తీసాను మన ఊరిని. పర్లేదు, థ్యాంక్స్. పందిరేసినట్టే అందులో మొత్తం అన్ని కేబుల్స్, అన్ని గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఏమి రోడ్డు మీద ఏం కనపడవు. ఇక ఇళ్ళకి కూడా అంతే, గ్యాస్, ఎలక్ట్రిసిటీ. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో గుండెకాయ లాంటి సచివాలయ భవన సముదాయం రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపు 5 సంవత్సరాలు నీళ్లలో నానినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు, స్ట్రాంగ్గానే ఉంది. సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించి అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో 40 నుంచి 50 అంతస్తులు ఉండేలా 5 టవర్లు నిర్మించాలని నిర్ణయించి 2018 డిసెంబర్ 7న నిర్మాణ పనులు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం ఆ నీటిని తొలగించే పనులను నర్మదా ఆఫ్షోర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పచెప్పింది. ఆ కంపెనీ వర్క్ చేసే వాళ్ళ మాటల్లోనే విందాం పదండి. ఇక్కడ ఒకటి పెట్టారనమాట. 4 రోజులు ఎక్కడండి, 16వ రోజు వాళ్ళకంటే. 16వ రోజే బాగా లాగేస్తారు చాలా వరకు. ఎన్ని మోటార్స్? మొత్తం 6 మోటార్స్. 6 పెద్ద పెద్దయా? ఎంత కెపాసిటీ? ఎంతో? వీటికి వచ్చి పర్ అవర్ వచ్చి 4 లక్షల లీటర్లు డివార్డింగ్ చేస్తున్నారు. గంటకి 4 లక్షల లీటర్లు లాగేస్తారు ఒక పంపు వచ్చి. ఒక పంపు గంటకి 10 లీటర్లు తాగుతుంది. 16 రోజుల్లో 16 రోజులు అయిందండి. 16 రోజుల్లో చాలా వరకు వచ్చేసింది. మొత్తం అయిపోయిందండి, 100%లో 80% కంప్లీట్. మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 3 days. 3 daysలో అయిపోద్ది మొత్తం కంప్లీట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా? తర్వాత టెస్టింగ్ అవుతుందండి, అది కాంక్రీట్ టెస్టింగ్, ఐరన్ టెస్టింగ్ అవుతుంది. తర్వాత టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. 5 ఉన్నాయి ఇంకా పైన. మొత్తం 5 టవర్స్ అంట. బిల్డింగ్ అన్ని ఇలాగే మొత్తం కారు బ్రహ్మన్ రోడ్ అండి, పెద్ద రోడ్. ఈ బిల్డింగ్స్ ఐకానిక్ బిల్డింగ్స్. ఇవే ఇక్కడ నుంచి స్టార్ట్. మీకు ఇక్కడ నుంచి ఐకానిక్ బిల్డింగ్స్ మొత్తం ఇవన్నీ స్టార్ట్. లైన్ అంతే. హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరియట్. ఈ 5 టవర్స్ దేనికి ఉపయోగిస్తారు? ఆఫీసులు, ఎంప్లాయీస్, అన్ని గవర్నమెంట్ ఆఫీసులే. హైకోర్టు కూడా ఇక్కడికే వస్తుంది, అసెంబ్లీ ఇక్కడే, సెక్రటరియట్ కూడా ఇక్కడికే. 6 అంట మొత్తం. 6 అవతల కూడా నీళ్లు ఉన్నాయి ఇంకా.
ఉన్నాయండి. ఇప్పుడు అవి కూడా లాగేస్తున్నారా? మేము మొత్తం మా సెట్టింగ్, మా కంపెనీ సెట్టింగ్ ఎక్కడ చేసాం. మిగతా అవతల సైడ్ ఉన్నది ట్రాక్టర్లతో తీస్తున్నారు. ఎవరు? ట్రాక్టర్లతో తీస్తున్నారు. ట్రాక్టర్లో డివోటింగ్ చేస్తున్నారు. ఓన్లీ మా కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ఉంది. మీది ఇక్కడ వరకు ఇక్కడ చేస్తాం. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. అలా ట్రాక్టర్లు పెట్టారండి. ట్రాక్టర్లతో అంటే ఇంత ఫ్లోటింగ్ ఉండదు కదా. ట్రాక్టర్లు అంటే తెలిసి స్లోగా వస్తుంది. ఇది పెద్ద పైపులు బాగా హై స్పీడ్ ఇంజిన్లు అయ్యింది. తెచ్చారు ఈ ఇంజిన్లు అన్ని. మ్యానుఫ్యాక్చరింగ్ దుబాయ్ అని, తెచ్చిందేమో బొంబాయి నుంచి తెచ్చారు. మా హెడ్ ఆఫీస్ బొంబాయి. మీరు అక్కడి నుంచి వచ్చారా? బాంబే నుంచి. మళ్ళీ అయిపోయినాక వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ వెళ్తాం. ఏ కంపెనీ ద్వారా మీరు? నర్మదా ఆఫ్షోర్ అండి. అదే నర్మదా తీసా. అయ్యో అవి కనపడాలి కదా. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లైటింగ్ వెలుగులో తగతగా ఎలా మెరిసిపోతుందో చూడండి. ఇక్కడ ట్రాక్టర్స్తో లాగుతున్నారు అన్నమాట ఈ వాటర్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.